దేవుని నామానికి స్తోత్రాలండి. అందరూ కూడా ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యమైన కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్నాం. ఆత్మీయ ప్రియ సహోదరులకు, ఆత్మీయులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, రక్త సంబంధులకు, మరి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. అంత బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి ప్రతిదినము కూడా. మరి దేవుడు అట్టి కృప మనకి దయచేసి ఉన్నాడండి. మరి దేవుడు ఈరోజు మరి బలపరిచే వాక్యం ద్వారా మనల్ని బలపరచబోతున్న వాగ్దానంతో మనము మరి దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగుదామండి. ఆయన యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మరి పరిశుద్ధ లేఖనాలు మరి పరిశీలించినట్లయితే, మరి ధ్యానించినట్లయితే, మరి దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము మరి 10వ వచనం చదువుకుందామండి. దావీదు రాసిన కీర్తనలు మరి 34వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందామండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, కృపగల తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమాల చేత నింపి ప్రభా, నేటి దినాన్ని తండ్రి, ఈ 2023 ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి, నీ సన్నిధానానికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, అయా సింహపు పిల్లలైన లేము కలవేమో కానీ నన్ను ఆశ్రయించే నరునికి ఏ మేలు కొదువై ఉండదని నీ వాగ్దానాల చేత ప్రభా మమ్మల్ని బలపరచబోస్తున్నా నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలైన వారందరినీ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా నీ కృపాస్తాల నీడలకు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రభా, నీ వాక్కులతో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ కృపచేత నింపమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము మన ఎడల ఆయన కృపచేత తెలియజేస్తున్నాడండి. ఆ వాగ్దానము మన జీవితంలో మరి మనము స్వతంత్రించుకునేలాగన దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా మనం చూచినట్లయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా మరి ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకవేళ నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక, దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆనుకుంటే, దేవుని చెంత నువ్వు చేరితే గనక నీకు ఎటువంటి కొదువు లేకుండా దేవుడు చేయగల దేవుడు. కానీ నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, నీవు దేవుని ఆశ్రయించినప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఒక్కొక్క టైంలో తినడానికి నీకు ఆహారం లేకపోవచ్చు. అయినప్పటికీ దేవుని మీద మనం ఆధారపడి ఉన్నాం కనుక ఆయన మన జీవితంలో నెమ్మది కలగజేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన కృపచేత నిన్ను నన్ను నింపే దేవుడు పిల్లరా. ఇక్కడ అందుకే దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో కానీ నన్ను ఆశ్రయించే పిల్లలను ఏమిటండి ఎన్నటి కూడా పత్తులుంచే దేవుడు కాదు. ఆయన ఆహారం లేకుండా చేసే దేవుడు ఏమాత్రం కాదండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. ఆస అని ఒక రాజు ఉన్నాడండి. ఆసారాజు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన ఏలుబడిలో 10 సంవత్సరాలు నెమ్మది కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, తన ఏలుబడిలో రాజుగా ఉన్నప్పుడు తన ఏలుబడిలో 10 సంవత్సరాలు నెమ్మది ఇచ్చాడంట దేవుడు. ఎందుకు నెమ్మది ఇచ్చాడండి? దేవుని ఆశ్రయించాడు గనక. మరి నీవు నేను దేవుని ఆశ్రయించి ఉదయకాల సమయంలో మనం దేవుని చెంత చేరినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన సహాయం కోరినప్పుడు
ఖచ్చితంగా దేవుడు నిన్ను మేలుతోటి సంతృప్తిపరిచే దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీకు నిత్యము సహాయం చేసే దేవుడు, నిత్యమని కృపచేత నింపే దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించే వారికి, దేవుని ఆశ్రయించాలండి. ఏ మానవుని మీద ఆశ్రయించకూడదు. ఏ మానవుని దగ్గరికి వెళ్ళి సహాయం అడగకూడదు. దేవుని సన్నిధిలో సహాయం అడిగితే దేవుడే ఆకాశవాక్యం నిలుపుతాడు, నీకు కావలసింది సమస్తమును సమకూరుస్తాడండి. అందుకే సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనినేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. యాసారాజు మరి దేవుని మీద ఆధారపడ్డాడు కనుక తన ఏలుబడిలు అంతట్లో కూడా మరి 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉండడానికి కారణము తను దేవుని ఆశ్రయించాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అక్కడున్న ప్రజలు తను కూడా నిత్యము కూడా ఏం చేసేవారండి? ప్రార్థన చేసేవారు. మనము కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుంటే మన కుటుంబంలో నెమ్మదిస్తాడు, మన కుటుంబంలో సంతోషమిస్తాడు, మన కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు. మన కుటుంబంలో మరి సర్వ సమృద్ధితో దేవుడు నింపగల దేవుడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. ఆయన ఆశ్రయించే వారికి ఎటువంటి మరి కష్ట నష్టాలు కూడా వాటిల్లవు. ఎందుకంటే ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. ఆయన సన్నిధిలో నిత్యము ఆనందం ఉన్నది, ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉన్నది. ఎందుకంటే అటువంటి సన్నిధానంలోకి మనం వస్తే కనుక ఖచ్చితంగా దేవుడు నీకు నాకు మేలు చేస్తాడండి. ఆయన మేలు చేసే దేవుడు కనుక ఆయన రెక్కల నీడకు మనం వద్దాము, ఆయన ఆశ్రయిద్దాము. ఆశ్రయించిన వారికి ఆయన ఏం తక్కువ కొదువు చేయడంటండి, దేనికి కూడా కొదువు చేయడు. సమస్తమును నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు కనుక మనం ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించి మరి మునుముందుకి నడుద్దామండి. ఎందుకంటే ఆయన బలపరిచే దేవుడు కనుక, ఆయన కృపచేత నింపే దేవుడు కనుక ఈ వాగ్దానాలతో మన జీవితాలను మరి ఆయన వైపు త్రిప్పుకుని స్వతంత్రించుకుందామండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాతోనూ మాతోనూ అందరితోనూ అయ్యా సూటిగా తేటగా అయ్యా నీ వాక్కులతో మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, అయ్యా ఇగో సింహపు పిల్లలు ఏమైనా లేమగలవేమో కానీ నన్ను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు ప్రభువా. అవును తండ్రి, అయ్యా అవైనా ఆకలితో ఉంటాయేమో కానీ నా మీద ఆధారపడి వారిని నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని ప్రభా నీ వాక్కుల ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం లేచిన మొదలుకొని పండుకునేంత వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అయ్యా ఇరుకులు ప్రభా అవమానాలు, నిందలు అయినప్పటికీ అయ్యా నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు ప్రభా. ఇదిగో తండ్రి నీ వందనాలు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న కష్టార్జితం జీవించని ఆశీర్వదించండి. వారు చేసిన పనిపాట్లలో తోడుగా ఉండండి, వారు చేసిన డ్యూటీల్లో తోడుగా ఉండండి, వారు చేసిన ప్రతి పనిలో అయ్యా నువ్వు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. అయ్యా ఆహారం కానీ, వస్త్రాన్ని కానీ, పానీయాన్ని కానీ ఎటువంటి దాని కొదువు లేకుండా సమృద్ధితో నింపి అయ్యా నీ సన్నిధానంలో ప్రభా నీ బిడ్డలు నిత్యము సంతోషంతో ఆనందంతో గంతులు వేసేవారుగా వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.